నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. జాబ్ నోటిఫికేషన్స్ కూడా కొన్ని నేను చెప్పడం జరుగుతుంది. అంటే కొంచెం మంచి మంచి జాబ్స్, ఈ సమ్మర్ ఇంటర్న్షిప్స్ జాబ్స్ ఇది చెప్పడం సరిపోతుంది నాకు. బట్ ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఎందుకు చెప్పాలంటే చాలామంది పిల్లలు అసలు కొన్ని రకాల ఎలాంటి జాబులు ఉంటాయి, మనం ఏదైనా ప్రిపేర్ అవ్వచ్చా లేదా ఈ గవర్నమెంట్ జాబ్స్ అన్నది కూడా కొంత అవగాహన కల్పించినట్లయితే అన్నీ నేను చెప్పకపోయినా సబ్సిక్వెంట్గా కొంత మీరు డిగ్ చేసుకుని కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. యూపీఎస్సీ అంటే అందరికీ తెలిసిందే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మోస్ట్ ప్రెస్టీజియస్ కమిషన్ ఇన్ దిస్ కంట్రీ. మేజర్ ఎగ్జామ్స్ అన్ని కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు. వాళ్ళు కండక్ట్ చేసి మేజర్ ఎగ్జామ్స్లో సిఏపిఎఫ్ అని ఒక ఎగ్జామ్ ఉంది. దానికి సంబంధించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. సిఏపిఎఫ్ అందరికీ తెలిసిందే జనరల్గా. ఇదైతే అందులో అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్మెంట్ ఏదైతే 2026 ఉందో ఎవ్రీ ఇయర్ కూడా యూపీఎస్సీ కండక్ట్ వాళ్ళ నోటిఫికేషన్ రిలీజ్ చేసి తీసుకుంటారు. 357 పోస్టులకి వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో జనరల్గా యూపీఎస్సీ సివిల్ సర్వీస్కి ఎలాగైతే ఉంటుందో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిడిఎస్కి లేకపోతే మిగతా వాటికి ఎలాగైతే ఉంటుందో దీనికి కూడా అదే ఉంటుంది. బట్ కాకపోతే ఈ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఈ యొక్క ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ రెండు రకాలుగా మనకు ఉంటుంది. అఫ్కోర్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయన్నది ఇప్పుడు నేను చెప్తాను. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ అంటాం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఒక 108 వేకెన్సీస్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ 106. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 70, అంటే సిఏఎస్ఎఫ్ అంటారు. అలాగే సహస్ర సీమ బాల్ ఎస్ఎస్బి అని చెప్తామని 53. అలాగే ఇండో టిబెటియన్ బోర్డర్ ఫోర్స్ ఐటీబీపీ 12, మొత్తం 349. ఈ ఫోర్స్ గురించి చెప్పినప్పుడు ఒక రకమైనటువంటి ఎగ్జైట్మెంట్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను నార్త్ ఈస్ట్లో పనిచేశాను కాబట్టి సైట్లో టన్నల్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ టన్నల్స్ వర్క్ చేస్తూ ఉంటాం. రైల్వే ప్రాజెక్ట్స్ అంటే పెద్ద పెద్దవి. మామూలుగా మీరు చూసి ఇక్కడ రైల్వే ప్రాజెక్టులు వేరు ఉంటాయి. నార్త్ ఈస్ట్లో నిజంగా సివిల్ ఇంజనీరింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ రావాలి, మంచి నాలెడ్జ్ రావాలి అనుకుంటే, ఎక్స్పోజర్ కావాలి, మంచి హై ప్యాకేజెస్ కావాలనుకున్నట్లయితే కళ్ళు మూసుకుని వితౌట్ ఎనీ సెకండ్ థాట్ నార్త్ ఈస్ట్కి వెళ్ళి పనిచేయాలి ఈ ఏజ్లో ఉన్నప్పుడు. ఎందుకంటే అక్కడ వచ్చే ఎక్స్పోజర్తో కంపేర్ చేస్తే వేరే ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఏమో అన్ని బిల్డింగ్లు తప్ప ఏం కనపడవు. ఇక్కడ ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు బిల్డింగ్లు తప్ప అన్ని ప్లెయిన్ టెర్రైన్లో నేర్చుకున్నప్పుడు రియల్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ రాదు. చేసినప్పుడు మేము ఎప్పుడైనా సైట్కి వెళ్ళాలన్నప్పుడు ఎక్కువగా మేము ల్యాండ్ ఎక్విజిషన్స్కి వాటికి వీళ్ళతో ఎక్కువగా మాకు సెక్యూరిటీ ఫోర్సెస్తో మాకు కనెక్షన్స్ ఉంటాయి. ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్తో బేసికల్గా ఈ యొక్క సిఏపిఎఫ్ అనేది ఏదైతే ఉంటుందో బేసికల్గా వాళ్ళు ఏం చూస్తారో ఇంటర్నల్ సెక్యూరిటీని మీకు చెప్పిన అబ్జర్వ్ చేస్తే ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, బార్డర్ సెక్యూరిటీ ఉంటుంది, ఇండస్ట్రియల్ ప్రొటెక్షన్ ఉంటుందండి, అట్లాగే కౌంటర్ ఇన్సర్జెన్సీ. ఇలా బేసికల్గా 4 రకాలుగా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారండి భారతదేశాన్ని. సో ఎప్పుడన్నా మేము సైట్కి వెళ్ళినప్పుడు ఒక 2-3 జీపులు ఉంటాయి మా వెనకాల సెక్యూరిటీ అనమాట. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పంపిస్తారు. ఎందుకంటే కొన్ని ఏదైనా కిడ్నాప్లు అని అవన్నీ జరుగుతాయి. బట్ అలాంటివి జరగలేదు అనుకోండి. ఫస్ట్ మీకు ఒక ఐడియా గురించి చెప్తున్నా. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో కూడా వర్క్ చేస్తూ ఉంటారు. చాలా అంటే ఎక్కడే అవసరమైతే ఆ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తీసుకుని కోఆర్డినేషన్తో ప్రాజెక్టులు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్తో లింక్ ఉంటుందండి, అనుసంధానంగా ఉంటుంది నార్త్ ఈస్ట్లో జనరల్గా. మేము రోడ్ వర్క్లు చేసేవాళ్ళు ఉంటారు, అట్లా ఉంటారు. సో వాళ్ళ క్యాంప్స్లోనే ఉండేవాళ్ళు మేము. సో లెక్కర్ అయితే అన్లిమిటెడ్, బట్ నాకంటే పెద్ద ఎక్కువ అలవాట్లేదు కాబట్టి. బట్ హై క్వాలిటీ డిఫెన్స్ గెస్ట్ హౌసెస్లో వీటిలోనూ ఫుడ్ కానీ అది కానీ వాళ్ళు సప్లై చేసేవారు చక్కగా. ఎవరైనా గెస్టులు ఉంటే మేము అలాగే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళినప్పుడు మేబీ కొంత రిమోట్ ప్లేస్లో అయినప్పటికీ కూడా మేబీ అఫ్కోర్స్ కేవీ స్కూల్స్ అవి ఉంటాయి. పిల్లలందరినీ జనరల్గా వాళ్ళు ఢిల్లీలో అక్కడెక్కడ పెడతా ఉంటారు పేరెంట్స్, లేకపోతే గౌహతి అస్సాంలోను. బట్ జాబ్ పర్స్పెక్టివ్లో కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఫెసిలిటీస్ కానీ ఉంటాయండి. ఆఫీసర్ క్యాడర్ కాబట్టి, ఎందుకంటే గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులు అండి. మేబీ ఇందులో కొంత సీనియారిటీ వచ్చిన తర్వాత ఢిల్లీలో పనిచేస్తారు. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి సిఎఫ్ఈఎఫ్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ వర్క్ చేసినప్పుడు వీళ్ళతో ఎప్పుడైనా ఢిల్లీ మీటింగ్ వెళ్ళినప్పుడు వీళ్ళ దగ్గరికి డిఫెన్స్, ఎందుకంటే డిఫెన్స్ వాళ్ళు ఎంత మనీ అని డిపాజిట్ చేస్తే రైల్వే వాళ్ళు మేము ప్రాజెక్టులు చేస్తాం అనమాట. యాక్చువల్గా మీకు నార్త్ ఈస్ట్లో చేసి రైల్వే ప్రాజెక్ట్స్లో చాలా ప్రాజెక్ట్స్ డిపాజిట్ వర్క్స్ అంటారు. వాటిని డిపాజిట్ వర్క్స్ అంటే ఈ యొక్క డిఫెన్స్ వాళ్ళు మనీ మాకు డిపాజిట్ చేస్తే, మాకు అంటే ఇండియన్ రైల్వేకి డిపాజిట్ చేస్తే ఆ పర్టికులర్ మనీతో ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేసి వెళ్తాం కాబట్టి ఆ కోఆర్డినేషన్ అయితే ఉంటాయి. మీటింగ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఢిల్లీలో కామన్ మీటింగ్స్ అవి ఉంటాయి, వెళ్తూ ఉండేవాళ్ళు. వీళ్ళతో కోఆర్డినేషన్ అంతా చాలా సరదాగా చాలా హ్యాపీగా అనిపించేది నాకైతేని. బట్ ఎనీవే నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మరీ అంత బాధాకరంగా ఇబ్బందికరంగా ఉండే జాబ్ అయితే కాదు. ఆఫ్కోర్స్ ఫ్యామిలీ కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఆఫీసర్ క్యాడర్ కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో అలా ఉంటుందంటే తర్వాత ఆటోమేటిక్గా ఢిల్లీ కానీ మిగతా ప్లేసుల్లో అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లేదా ఇంటర్నల్ సెక్యూరిటీ అంటూ ఎక్కడో మీరు ఏదో అనుకున్నట్టుగా అన్నీ ఒక చోటే ఉండవండి. మిగతా అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఉంటాయి, అందులో చాలా రకరకాల కేటగిరీస్ ఉంటాయి. ఈ యొక్క డెడ్లైన్ వచ్చేటప్పటికి మార్చి 12వ తారీఖున ఇది ఉంటుందండి. 20వ తారీఖు ఆన్లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి ఓపెన్ అయ్యింది. మార్చి 12వ తారీఖున మీకు డెడ్లైన్ ఉంటుందండి. ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటిది
ఏదైతే మీకు పేపర్స్ 2 రకాలు ఉంటాయండి. ఒకటి అంటే ఆఫ్‌కోర్స్ మీకు ముందు చెప్తానండి. ఒకటి రిటన్ ఎగ్జామినేషన్స్ రాయాలి పేపర్ 1, పేపర్ 2. సో పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ ఒక 500 మార్క్స్ వరకు మీకు అది ఉంటుందండి. అట్లాగే ఈ రిటన్ ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2 తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మీరు ఏంటంటే ఒక 100 మీటర్లు 16 సెకన్లో నడవాలి. అమ్మాయిలైతే 18 సెకన్లు, 600 మీటర్లు, 800 మీటర్లు ఇట్లా ఉంటుందండి. సో ఒక 4 లేతే హై జంప్, లాంగ్ జంప్ ఉంటుంది, లేతే షార్ట్ ఫుట్ ఉంటుంది. సో ఇట్లాంటి ఒక 4, 5 ఉంటాయండి. ఆ 4, 5 రకాల టెస్టులు ఏవైతే ఉంటే పెద్ద కష్టమైన టెస్టులు ఏం కాదు, దాని గురించి మీరు పెద్ద ఊరివాల్సిన అవసరం లేదు. పీఈటీ టెస్ట్ అంటారండి, యాక్చువల్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారండి. దీని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని ఉంటుందండి, పిఎస్టీ అని ఉంటుందండి. తర్వాత వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఉంటుంది, ఫైనల్గా మెరిట్ లిస్ట్ ఉంటుందండి. 6 రకాలుగా ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ యొక్క 6 రకాల ఎగ్జామ్ దాంట్లో ఫస్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2లో ఏదైతే మీకు ఫస్ట్ ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో ఉంటుందండి, ఎంసీక్యూలో ఉంటుంది మనకి. ఈ ఎంసీక్యూల్లో జనరల్గా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి, సీసాట్ అండ్ జనరల్ స్టడీస్ అని. 2 పేపర్ల సిలబస్ మొత్తం కలిపెత్తి పేపర్ 1 అనుకోండి. అంటే జస్ట్ మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఆ భాషలో చెప్తున్నాను. అంటే రఫ్గా టోటల్గా 450 మార్క్స్ అనుకున్నట్లయితే 450 అండి, 500 కదా, 450 ఉన్నట్లయితే 250 మార్క్స్ వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ ఓన్లీ 2 గంటలు మాత్రమే టైము సివిల్ సర్వీస్కి ఉన్నట్టుగానే. 250 మార్క్స్ 200. మీరు పార్ట్ బి డిస్క్రిప్టివ్ మార్కు తక్కువ 200, టైం మాత్రం 3 గంటలు, అది డిస్క్రిప్టివ్ కాబట్టి. సో పేపర్ 1 వచ్చేటప్పటికి మీకు జనరల్గా ఏదైతే రెగ్యులర్గా సిలబస్ పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఈవెన్ రీజనింగ్, ఇంగ్లీష్ మొత్తం ఏదైతే మీకు క్వాంటిటీ యాప్టిట్యూడ్ కానివ్వండి, జనరల్ సైన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ఎన్విరాన్మెంట్ ఏదైతే మొత్తం మెంటల్ ఎబిలిటీ అన్నీ కలిపి సివిల్ సర్వీస్లో ఉన్న పేపర్ 1, పేపర్ 2 పేపర్లో ప్రిలిమ్స్లో ఉన్న మొత్తం సిలబస్ అంతా దీంట్లో ఉంటుందండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 125 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి, 250 మార్క్స్ అండి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుందండి, నెగిటివ్ వచ్చి 1/3 ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. సో అట్లాగే పేపర్ 2 డిస్క్రిప్టివ్ ఉంటుందండి. డిస్క్రిప్టివ్లో మళ్ళీ 2 రకాల కేటగిరీలు ఉంటుందండి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ వచ్చి 80 మార్క్స్ ఉంటాయండి, 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి. 4 క్వశ్చన్స్ మొత్తం అంతా జనరల్, అంటే అటు ఎన్విరాన్మెంట్లో సంబంధించినటువంటి దాని మీద కామెంట్ చేయమనొచ్చు, లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పొలిటికల్ కానీ, లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, హిస్టారికల్ థింగ్స్ కానీ, ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కానీ, ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటిది ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి సంబంధించి మీరు రాయమని చెప్తాడు వాడు. సో అవి జనరల్గా ఒక 6 5 ఇస్తాడు, ఇచ్చి 4 రాయమంటాడు. అది పార్ట్ ఏ పేపర్ 2లో. అంటే పార్ట్ ఏలో ఒక్కొక్క దానికి 20 మార్కులు వేసుకుంటే 80 మార్కులు అక్కడికి పోయినాయి. పార్ట్ బిలో 120 మార్కులు అండి. 120 మార్కులు అంటే మొత్తం అంతా లాంగ్వేజ్ స్కిల్స్ అండి. మొత్తం అంటే రీడింగ్ కాంప్రహెన్షన్స్లో 20 మార్కులు, అట్లాగే ప్రిసైజ్ రైటింగ్లో 15, అంటే కొంచెం చాయిస్ ఉంటుందండి. అట్లాగే డెవలప్మెంట్ అంటే కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయవలసి ఉంటుందండి, 40 మార్క్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, మీరు కౌంటర్ ఆర్గ్యుమెంట్ కింద దానికి రాయవలసి ఉంటుంది. అట్లాగే గ్రామర్ కానీ, లాంగ్వేజ్ కానీ 25 మార్కులు ఉంటుంది. అలాగే పారాగ్రాఫ్ కానీ, ఇదంతా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తం కలిపి 120 మార్కులకి పార్ట్ బి ఉంటుందండి. పార్ట్ ఏ 80, పార్ట్ బి 120, మొత్తం 200 మార్కులకి 3 గంటల టైము. ఇది డిస్క్రిప్టివ్. పేపర్ 1 వచ్చేటప్పటికి ఆబ్జెక్టివ్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, లాజికల్ రీజనింగ్ ప్లస్ జిఎస్ మొత్తం కలిపేసి 250 మార్క్స్, 125 క్వశ్చన్స్. ఇది ఓవరాల్గా 450 మార్క్స్ ఉంటుంది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్ అన్న కాన్సెప్ట్ కాదు. కలిపి 450 మార్క్స్ ఏవైతే ఉంటాయో జనరల్గా 300 అలా వస్తున్నట్లయితే సర్వీస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది ఓపెన్ కేటగిరీ వాళ్ళు. సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి పేపర్ టఫ్నెస్ బట్టి ఉంటుందండి. స్కోర్ మీకు రఫ్గా చెప్పాను నేను. సో అట్లాగే హైట్, మేల్ దీనికి ఫిజికల్ స్టాండర్డ్స్ ఏదైతే చెప్పానో 165 సెంటీమీటర్స్ మేల్ ఉండాలంటే, ఫీమేల్ వచ్చి 157 ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఉండాలి. ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో, ఈ ఎగ్జామ్ వచ్చేటప్పటికి జూలై 19th ఎగ్జామ్ అండి, సండే ఎగ్జామ్ జరుగుతుంది. 19th జూలై, 12th మార్చ్ ఇది లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. ఎగ్జామ్ తప్పనిసరిగా రాయండి. ఎవరైతే సివిల్ సర్వీస్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్ కానీ, సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్లో ఈ సిలబస్ మ్యాచ్ అయిపోతుంది కాబట్టి ఎడిషనల్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే పేపర్ ప్యాటర్న్లో కొంత డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ కొంత డిఫరెన్స్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే డిస్క్రిప్టివ్ పేపర్ ఆల్రెడీ రాస్తారు మీకు, మిగతా ఎగ్జామ్స్లో ఉంటుంది. ఈవెన్ ఈపీఎఫ్ఓలో కూడా రాస్తూ ఉంటారండి జనరల్గా. సో అందు గురించి ఏంటంటే మీకు ఇబ్బంది ఉండదు. ఈపీఎఫ్ఓ రాసినప్పుడు అంటే ఆ సిలబస్ వేరే ఉంటుంది, కొంత ఎకనామిక్స్ అది ఉన్నప్పటికీ కూడా జనరల్ స్టడీస్ అది ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేస్తే కొట్టేచ్చింది. ఇది పెద్ద కష్టమైన ఎగ్జామ్ అయితే కాదు. ప్రాబబ్లీ కొంత గైడెన్స్ ఉంటే చాలు. ఎస్ఏ రైటింగ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రిలిమ్స్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి డిఫికల్ట్. సివిల్ సర్వీస్ అంత డిఫికల్ట్ అయితే ఉండదు. అలా సీజీఎల్ అంత డిఫికల్టీ కూడా లేదు. నేను చూశాను మన పేపర్. యాక్చువల్గా సీజీఎల్ కొంచెం డిఫికల్టీ ఉంటుంది, బట్ దాని అంత డిఫికల్టీ కూడా లేదు. బట్ అంత సిలబస్ కూడా లేదు. ఈవెన్ ఈపీఎఫ్ఓ అంత సిలబస్ కూడా మీకు లేదు. జస్ట్ కొంచెం రాయడం రావాలండి. జస్ట్ ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తే, కౌంటర్ ఆర్గ్యుమెంట్, ఒక ఇష్యూ ఇస్తే ఎస్ఎస్ రాయడం, అవి చాలా ఈజీగానే ఉంటాయి. పెద్ద కష్టంగా అనిపించవు. మరి కాకపోతే అఫ్కోర్స్ మీరు ఎలా అంటే సార్ మీకు అన్ని తెలుసు కాబట్టి మీకు ఈజీ అని అంటారు, కానీ బట్ కొంచెం లాజికల్గా, కొంచెం అనలిటికల్ పవర్ ఉన్నట్లయితే ఉంటుంది. దీనికి మీరు బిఏలో బేకావులో చెత్త చెదారం చదివేసి ఈ రాద్దామంటే కుదరదు. ఎందుకంటే మీకు అనలిటికల్గా, లాజికల్గా, ఇంటర్ప్రిటేషనల్గా డాట్స్ కనెక్ట్ చేస్తూ మోస్ట్ ఎఫెక్టివ్గా విత్ ఇన్ ద టైంలో ఆ ఎస్ఏని రాయగలగాలి. కాబట్టి కొంత మంచి అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, మంచి కాలేజీలో చదివిన స్టూడెంట్ ఎవరైనా ఉన్నట్లయితే ఒక్క అటెంప్ట్లో కొట్టేస్తాడు ఇది.
రోడ్డు పక్కన బీఏ బేకాములు బీఏ ప్లస్ ఐఏఎస్లు చదివిన చెత్తేదవాళ్ళు ఎవరైతే ఉంటారో, చెత్త ఇన్స్టిట్యూట్లు ఎవరైతే ఉంటారో, వీళ్ళు 10 సార్లు రాసిన రాదు వీళ్ళకి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్.